ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర నాకు ఈ సంబంధం వద్దు అని ఒక్క మాట చెప్పమనండి, ఆపేస్తాను. అమ్మగా తన సంతోషం కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పని చెప్పమనండి. నా నిర్ణయం వల్ల తనకి మంచి జరుగుతుందన్న నమ్మకం తనకు లేదు అని చెప్పమనండి. ఇప్పటికిప్పుడే ఆపేస్తాను. రుద్ర, నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు. ఎలాంటి ఎమోషన్స్ కి లొంగొద్దు. చెప్పు రుద్ర. ఇప్పుడు నువ్వు చెప్పబోయే నిర్ణయమే ఈ ఇంట్లో నా పెద్దరికానికి విలువ ఉందో లేదో, అమ్మగా నీ మనసులో నాకు స్థానం ఉందో లేదో తెలియజేస్తుంది. ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఈ పెళ్లి నాకు ఇష్టమే. రుద్ర, రుద్ర, నా కొడుకు నిర్ణయం చెప్పేశాడు. ఇంకెవరేం చెప్పినా నేను వినను. పంతులు గారు, అయ్యా ఇవ్వండి. ఓం ధ్రువం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవాదిబ్రువన్నో అయం చ బ్రహ్మణస్పతి. రుద్ర, మన పెళ్లితో నీ ఫ్యూచర్ కి కెరియర్ కి చెక్ పెడతాను. నిన్ను నా కంట్రోల్లో ఉంచుకుంటాను. గంగా, నువ్వింకెప్పటికీ ఇంటికి కోడలివి కాలేవు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీరు లేకపోతే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. నాకిప్పటికీ కలలానే ఉంది. ఎందుకు? ఎందుకేంటి, రుద్రని అపోజ్ చేస్తూ నేను చేసింది 1-2 కాదు కదా. తన ప్రేమని కాదని వెళ్ళిపోయాను. తనకి కెరీరే లేదని అవమానించాను. తను ఒక ఎక్స్ ఛాంపియన్ అంటూ క్రిటిసైజ్ చేశాను. చివరికి అకాడమీని స్టార్ట్ చేస్తుంటే అడ్డుకున్నాను. ఇన్ని చేసినా కూడా నాతో రుద్ర పెళ్లి కొప్పుకున్నాడంటే కళ్ళనే ఉంది. మరి అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది శకుంతల అత్తయ్యకి. రుద్రబాబు గారు తన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టే నీతో పెళ్లికి ఓకే చెప్పాడు. అఫ్ కోర్స్, శకుంతల ఆంటీ దగ్గర రుద్ర లాక్ అయ్యేలా పావులు కదిపింది మాత్రం మీరే కదా. ఈ మాట ఎవరైనా విన్నారంటే ఇంకేం లేదు, మా ఇద్దరిని బ్లేమ్ చేస్తారు. ఎందుకంత భయం? వింటే వినని, అడిగిన వాళ్ళకి తగిన సమాధానం చెప్పుకోవచ్చులే. చెప్పొచ్చు, బట్ మీ పెళ్ళయ్యేంత వరకు మనం కొంచెం స్టేబుల్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే శకుంతలత్తయ్య మనసు మారడానికి క్షణం పట్టదు. మేమేదో ఈ ఫ్యామిలీకి ఫేవర్ చేయొచ్చనే బిల్డప్తో తన నీ వరకు వచ్చేలా చేసి పెళ్లి ప్రపోజల్ పెట్టేలా చేశాం. ఇందులో మా స్వార్థం ఉందని డౌట్ వచ్చిందో ఫినిష్. అర్థమైంది. పెళ్ళయ్యే వరకు కామ్గా ఉండి ఆ తర్వాత పీక మీద కత్తిలా కూర్చున్నా పర్వాలేదు అంటారు, అంతే కదా? స్లో. మన ముగ్గురం ఇలా కలిసి నవ్వుకున్నా డేంజరే. పర్లేదులే. కాబోయే కోడలు ఈ మాత్రం సంతోషంగా లేకపోతే ఎలా?
ఇవాల్టి నుండి నాకు ఈ ఇంటి మీద అధికారం హక్కు వచ్చినట్టే కదా. బై ద వే, ఈ ఇంట్లో నా కోసం స్పెషల్ గా రూమ్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పాలి. అదేంటి, రుద్రబాబు గారి రూమ్ ఉంది కదా, పెళ్ళయ్యాక అదే నీ రూమ్ కూడా. నో వే, నాకు నా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అయినా సరే నా స్పేస్ నాకుండాలి. దట్టు నేనిక్కడే ఉంటాననే గ్యారెంటీ కూడా లేదు. మా అన్నయ్యతోనే ఎక్కువగా ఉంటాను, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. మరి రుద్ర? నేనెక్కడ ఉంటే తను అక్కడే. నా చుట్టూ కాదు కాదు కాదు, నా వెనకాలే తిరుగుతూ ఉండాలి. రుద్ర నీ చుట్టూ తిప్పుకుంటే ఓకే. పెళ్ళైన కొద్ది రోజుల వరకు తనకి ఫేవర్గా ఉన్నట్లే బిహేవ్ చేయి. తను కంప్లీట్ గ్రిప్లోకి వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు ఆడించు. లేదంటే పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అవును, అసలే ఇంట్లో వాళ్ళందరికీ నీతో పెళ్లి ఇష్టం లేదు. నాకు తెలిసి ఇప్పటికే చెవులు కొరుక్కుంటారు. అవునా? ఇంట్రెస్టింగ్. నీతో పెళ్ళి అని తెలిస్తే వాళ్ళే అంత షాక్ అయ్యారంటే, ఇక ఈ విషయం గంగకి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. వాట్ అంటే నేను రుద్రుని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం గంగకింకా తెలీదా? రుద్రకి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు తెలిసిందే. ఇక తనకి తెలిసే ఛాన్సే లేదు. దెన్ ఐ విల్ టేక్ ది ఛాన్స్. నేనే వెళ్ళి గంగకి చెప్తాను. అది కూడా రుద్రతో పాటు వెళ్ళి షాక్ ఇస్తాను. అవసరమా ఇప్పుడు? బావగారు రాకపోవచ్చు. పారు హియర్, జస్ట్ వాచ్. తను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? మన రుద్రే కదా. ఆ ఫ్యూచర్ మీద నమ్మకంతోనే ఏ ఆడపిల్లైనా ఆ మగాడితో 7 అడుగులు వేస్తుంది. అన్నయ్య, ఏంటి ప్రీతి, పెళ్లి కుదిరిపోయింది కదా, పార్టీ ఎప్పుడు ఇస్తావని అడగడానికి వచ్చారా? మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ. ఎందుకన్నయ్య మనసులో బాధ పెట్టుకొని బానే ఉన్నట్టు నటిస్తున్నావు? నీకు నిజం దాచడం అస్సలు చేత కాదన్నయ్య. నిజం చెప్పు, పారుతో పెళ్లి నీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేకపోతే నేనెందుకు ఒప్పుకుంటాను ప్రీతి? నువ్వు పెద్దమ్మ మనసు నొప్పించకూడదని సరే అన్నావు. పారు విషయంలో పెద్దమ్మ ఎందుకంత పర్టికులర్గా ఉందో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నువ్వొద్దు అని ఒక్క మాట చెప్పాల్సిందన్నయ్య. మేమంతా నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళం. స్నేహ,